175వ శ్లోకము. పంచమీ పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని. ఈ శ్లోకంలోని మొదటి నామము పంచమి. ఇది 948వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచమ్యై నమః అని చెప్పాలి. పంచమి అంటే అష్టమాతృకలలో 5వది అయిన వారాహిదేవి స్వరూపురాలిని పంచమి అంటారు. అలాగే పంచభూతాల్లో 5వది అయిన ఆకాశ స్వరూపము పంచబ్రహ్మలలో సదాశివుని రూపము. పంచకోశాల్లో ఆనందమయ కోశ దేవతా స్వరూపము ఈవిడే. ఈ దేవత జగత్ స్వప్న సుషుప్తి తుర్యావస్థలకు పైన తుర్యాతీత స్థితిలో ఉంటుంది. ఉపాసనలో సాధకుని కుండలినీ శక్తి సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధ్వగతిలో సహస్రారాన్ని చేరినప్పుడు సహస్రారంలోని చంద్రమండలంలో గనీభ స్థితిలో ఉన్న వెన్నెల కరుగుతుంది. అలా కరిగిన వెన్నెలతోనే అమృతము అంటారు. ఈ సుధాశ్రుతి మళ్ళీ సుషుమ్నా మార్గం వెంబడి ఆజ్ఞ, విశుద్ధి, అనాహత, మణిపూర, స్వాధిష్టాన, మూలాధార చక్రాలను సమస్త నాడీ మండలాన్ని తడుపుతుంది. సహస్రారంలో కుండలినీ శక్తి అనే అమ్మవారు అయ్యవారితో కలిసి ఉన్న స్థితిని, మనస్సు, ఆత్మ ఏకాంతంలో కలిసి ఉన్న స్థితిని సమన్వయపరుచుకోవాలి. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. అష్టమాతృకలలో వారాహీదేవి స్వరూపురాలు, 2 శ్రేష్టమైన నేను అంటే పరమాత్మ స్వరూపురాలు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము పంచభూతేషి. ఇది 949వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచభూతేష్యై నమః అని చెప్పాలి. పంచభూత అంటే పంచభూతములకు, ఈషి అంటే అధిష్టాత్రి. పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశములనే నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశము పంచభూతాలు అంటారు. సమస్త ప్రపంచము ఈ పంచభూతాలతోనే నిండి ఉండి పంచభూతాలతోనే చేయబడింది. ఈ పంచభూతాలని ఎన్నో రకాలుగా మేళవించి వివిధ రకాల జీవులను, వస్తువులను, పదార్థాలను అమ్మవారు సృష్టించింది. అంటే పంచభూతాలు ఆవిడ చెప్పినట్లు వింటున్నాయన్నమాట. అందుకే అమ్మవారు పంచభూతాలకు అధికారిని లేదా అధిష్టాత్రి. పంచభూతాలకు ప్రభ్వి లేదా అధిష్టాత్రి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము పంచసంఖ్యోపచారిణి. ఇది 950వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచసంఖ్యోపచారిణ్యై నమః అని చెప్పాలి. పంచసంఖ్య అంటే 5, ఉపచారిణి అంటే ఉపచారములతో సేవింపబడినది. ఖ్యా అంటే చెప్పుట, సంఖ్య అంటే చక్కగా చెప్పుట. ఇది బోధపడుట అన్నదానికి సరియైన సమన్వయాత్మక పదము. అసలు సంఖ్య అంటే గుర్తింపు అని మొదటి అర్థం. ఈ అర్థాన్ని బట్టి సాంఖ్యము అనే మాట వచ్చింది. సాంఖ్యము అంటే తన్ను తాను గుర్తించడానికి, తన చుట్టూరా ఉన్నవాటికి తనకు గల సమన్వయాన్ని సాధించుకోవడానికి ఉపకరించే శాస్త్ర విభాగము అని అర్థము. సంఖ్యాశాస్త్రము అన్ని శాస్త్రాల కంటే ఖచ్చితమైనది, నిర్దిష్టమైనది. కూడికలు, తీసివేతలు మొదలగునవి ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఒకేలాగా వర్తించడానికి కారణము అవి మనం పుట్టుక పూర్వం నుండి ఉండడమే. అందుకే ఈ శాస్త్రాన్ని దివ్య తర్కము అన్నాడు పైథాగరస్ మహాశయుడు. మిగతా శాస్త్రాలన్నీ ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా తోస్తాయి. అందుకే ఎన్నో మతాలు, ఎన్నో వర్గాలు, శాస్త్రాలు, సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. సంఖ్యాశాస్త్రంలో ఆ సందిగ్ధత లేదు. వేదాలు అమౌంట్స్ లాంటివైతే మిగిలిన శాస్త్రాలు అకౌంట్స్ లాంటివి. అకౌంట్స్ వేరువేరుగా ఉన్న అమౌంట్స్ ఒక్కటే. మిగతా వాటి కంటే వేరుగా గుర్తింపబడడాన్ని కూడా ఖ్యా అనే ఏకాక్షర పదానికి అర్థంగా చెప్పుకోవచ్చు. చక్కగా అలా గుర్తింపబడటాన్ని సంఖ్య అంటారు. అందుకే అలా ఒకదాని ఒకటి వేరుగా, ఖచ్చితంగా, నిర్దిష్టంగా గుర్తింపబడతాయి కాబట్టి అంకెలను సంఖ్యలు అన్నారు. ఉపచారము అంటే దగ్గరగా అనుసరిస్తూ చరిస్తూ ఉండటము. పంచ సంఖ్య అంటే 5 అనే సంఖ్య. అమ్మవారిని ఎల్లప్పుడూ అనుసరిస్తూ చరిస్తూ ఉంటుంది. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు ఇలా పంచ సంఖ్యాత్మకంగా ఈ సృష్టి ఉంటుంది. కాబట్టే దీన్ని ప్లస్ పంచము అంటే ప్రపంచము అన్నారు. ఈ విధంగా పంచ సంఖ్యాత్మకంగా సృష్టిలో చరిస్తూ ఉండే అమ్మవారు పంచసంఖ్యోపచారిణి. అమ్మవారిని చతుష్షష్టి ఉపచారాలతో కూడా ఆరాధించే విధానాలున్నాయి. షోడశోపచార పూజ లేదా కనీసం 5 ఉపచారాలతో కూడా పూజించే పద్ధతులు ఉన్నాయి. ఈ కనీస పంచ ఉపచారాలే గంధము,
పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఇలా కనీసం 5 ఉపచారాలతో ఆరాధింపబడి అమ్మవారిని పంచసంఖ్యోపచారిణి అన్నారు. ఈ శ్లోకానికి ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చు. ఒకటి, కనీస పంచ ఉపచారాలతోనైనా పూజింపబడినది. 2, పంచభూత పంచ తన్మాత్రాది పంచ సంఖ్యాత్మక లక్షణంగా సృష్టిలో చరించినది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము శాశ్వతి. ఇది 951వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శాశ్వత్యై నమః అని చెప్పాలి. శాశ్వతి అంటే నిత్య నిరంతరమైనది. నిరంతరం అంటే ఎప్పుడు అని అర్థం కాదు, సందు లేకుండా అని అర్థము, వితౌట్ గ్యాప్. ఎప్పుడు విశ్వం నిండా సందు లేకుండా ఉండేది కాబట్టి శాశ్వత శివమచ్యుతం అని, సత్యము, జ్ఞాన, మనత్వము, బ్రహ్మ అని పరబ్రహ్మ తత్వాన్ని గూర్చి శృతులు చెబుతాయి. అందుకే పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారు శాశ్వతి, సందు లేకుండా ఎప్పుడూ విశ్వం నిండా నిండి ఉండేది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాత నామము శాశ్వతైశ్వర్య. ఇది 952వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శాశ్వతైశ్వర్యాయై నమః అని చెప్పాలి. శాశ్వత అంటే శాశ్వతమైన, ఐశ్వర్య అంటే ఐశ్వర్యము కలది. దేన్ని మనము ధనం అనుకుంటున్నామో దాన్ని బట్టి మన విలువను లెక్క కడతారు. ధనం అంటే నిజమైన అర్థము తెలిసిన వారు. ఈశ్వరీ పదాల చేత పిలువబడే ఒకే ఒక తత్వము ఈ హృదయములో ఉంది. ఈశ్వర సర్వభూతానాం హృద్యేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని గీతలో చెప్పబడింది. ఆ తత్వం గురించే సర్వములోనూ ఉండి సర్వాన్ని కాలగమనంలో చక్రము తిప్పినట్లు తిప్పేది ఈ తత్వమే. అదే అచలము, ధ్రువము అయిన ఆ చక్రములోని అక్షము. చక్రంలోని అన్ని బిందువులు తిరుగుతాయి కానీ అక్షము తిరగదు. అది అచలమ ధ్రువం. అలా శాశ్వతంగా స్థిరంగా కదలకుండా ఉండే తత్వమే ఈశ్వరీ తత్వము. చెక్కు చెదరని ఈ ఈశ్వర లక్షణమే శాశ్వతమైన ఐశ్వర్యము. ఈశ్వరులు పేర్లలో ఇద్దరైనా శ్వాసగా ఇద్దరూ ఒకటే. సృష్టి సమస్తములో వీరు దిగివచ్చి చేసే లీలలనే ఐశ్వర్యము అంటారు. వాళ్ళ యొక్క పంచకృత్యాలు సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అన్నీ లీలాప్రాయంగానే జరుగుతాయి. వారికి అవి అవలీలప్రాయంగా ఉంటాయి. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండై ఎందెందు వెదికి చూసినా అందందే గలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదునిచే పై పద్యంలో చెప్పబడినది. శాశ్వతమైన సర్వంతర్యామి లక్షణమే. సూర్యుడు వెలగడమే కాదు, ఆ వెలుగు మనకు పనికి రావడం కూడా ఉంది. చంద్రుడు, నీళ్లు, గాలి మొదలైన వాటి విషయంలో కూడా అదే విధంగా అవి వాటి లక్షణాలను కలిగి ఉండటమే కాదు, అవి ఇతరులకు పనికి రావడం కూడా ఉంటుంది. ఇలా పనికి రాగలగజేయడము అనుగ్రహానికి సంబంధించినది. ఈ లక్షణాలు ఎవరి దగ్గరుంటే వారికి శాశ్వతమైన ఐశ్వర్యం ఉన్నట్లే లెక్క. మిగిలినవి ఎన్ని ఉన్నా అవి అన్నీ అశాశ్వతమైనవి. ఏది ఉంటే ఇంకా ఇతరమైనవి కావాలని అనిపించదో అది నిజమైన ఐశ్వర్యము. ఈ అర్థంలో ఒక మోక్షము తప్పించి మిగిలినవన్నీ అశాశ్వతమైన ఐశ్వర్యాలే అవుతాయి. పైగా ఇది ఇతరుల చేత దొంగలింపబడనిది కూడా. ఈ శాశ్వతమైన మోక్షాన్ని ఇచ్చేది కాబట్టి అమ్మవారు శాశ్వత ఐశ్వర్య. ఈ నామానికి ఈ విధమైన 4 అర్థాలు చెప్పవచ్చును. 1, జగత్తంతా ఎప్పుడూ నిండి ఉండగలిగే లక్షణాన్ని ఐశ్వర్యముగా గలది. 2, మోక్షమును ఐశ్వర్యముగా గలది. 3, శాశ్వతముగా ఉండగలగడమే ఐశ్వర్యముగా గలది. 4, భక్తులకు శాశ్వత ఐశ్వర్యమైనది. ఈ శ్లోకంలోని తర్వాత నామము శర్మదా. ఇది 953వ నామం. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శర్మదాయై నమః అని చెప్పాలి. శర్మ అంటే సుఖశాంతులను, దా అంటే ఇచ్చినది, శం అంటే సుఖము, శాంతి అని అర్థము. ప్రతి జీవికి నిజంగా కావలసినవి ఈ రెండే. ఏవి లేకపోయినా 2 ఉంటే చాలు. అందుకే ఇవి మాకు కలగచేయాలని దేవతలను శంనో మిత్ర సంవర్ణ శన్నో భవత్వరం త్వర్యమా శంన ఇంద్రో బృహస్పతి శంనో విష్ణు రురుక్రమః అని ఈ శాంతి పాఠాన్ని చెబుతారు. ఈ శం కలవాడే అంటే ఎప్పుడూ సుఖంగాను శాంతంగాను ఉండేవాడే శర్మ అని పిలువబడడానికి అర్హుడు. ఈ లక్షణం గలవారే నిజమైన బ్రాహ్మణుడు. అందుకే సంధ్యావందనంలో బ్రాహ్మణులను తమ పేర్ల చివర శర్మ అని చెప్పుకోమన్నారు. మన యందున్న ఏ భావం వలన మన మనస్సులు, ఇంద్రియాలు శమింపబడతాయో దాన్ని శం, శర్మ, శమి, శమము అనే పేర్లతో పిలుస్తారు. ఇట్టి శర్మను ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారు శర్మదా, సుఖశాంతులను ప్రసాదించునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము శంభుమోహిని. ఇది 954వ నామము. ఇది 5 అక్షరాల నామము.
ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శంభు మోహిన్యై నమః అని చెప్పాలి. శంభు అంటే శివుని, మోహిని అంటే మోహింపచేయునది. శంభు అని శంభు పదాన్ని విడదీస్తే శంభు పదానికి శంను పుట్టించిన వాడు అని అర్థం వస్తుంది. అంటే ఇంతకుముందు నామంలో చెప్పుకున్న సుఖశాంతులను పుట్టించేవాడే శంభుడన్నమాట. అంటే సుఖశాంతుల ఉత్పత్తి స్థానము శంభుడన్నమాట. చలించని దృఢచిత్తుడైన శంభుని మోహింపచేసి ఆయన వద్ద ఉండే సుఖశాంతులను భక్తులకు అందింపజేస్తుంది అమ్మవారు. మానవుల యొక్క లలిత కళాదుల వంటి వాటిని ఆయనకు అందింప చేయించి వారి మనస్సులను భగవంతునికి సమర్పణగా గావింపచేస్తుంది. కాబట్టి అమ్మవారు శంభు మోహిని. అమ్మవారి మోహినీత్వమే లేకపోతే శివుని ద్వారా ఈ సృష్టి వ్యక్తమయ్యేది కాదు. అమృతము కొరకు చేసిన క్షీర సముద్ర మదన కాలంలో దేవదానవులను, అటు తర్వాత శివుణ్ణి మోహింపచేసిన విష్ణుమూర్తి యొక్క జగన్మోహిని రూపము అమ్మవారిదేనని గుర్తుంచుకోవాలి. శివుణ్ణి మోహింపచేయునది అని ఈ నామానికి అర్థము.